మన మధ్యలో ఇమానియల్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందించవలసినదిగా ఆహ్వానము. దేవనామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకెల్లరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దారుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. రాత్రికాలకు ఎలా మా దేహాలకు కావాల్సిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మాకందరికి మీరు అనుగ్రహింపజేసి మరొక నూతన శుభదినాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేసిన దేవాన్ని పాదములకు స్తోత్రం. మమ్మల్ని చక్కగా నిద్రలో నుంచి లేపి ప్రాణప్రాప్తిని అనుగ్రహింపజేసి ఉదయకాలపు వేళ తండ్రి జూమ్ యాప్ ద్వారా యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, మీ వాక్యాన్ని చదవటానికి, మీ వాక్యాన్ని వినటానికి చక్కటి మార్గాన్ని, చక్కటి అవకాశాన్ని మాకెల్లరికి మీరు అనుగ్రహింపజేసిన దేవాన్ని పాదములకు స్తోత్రం. నిజమే తండ్రి, మేము నిన్నటి వారమై ఉండగా శుభదినములో మమ్మల్ని మీరు అనుగ్రహింపజేసిన విధానం కొరకు స్తోత్రం. ఈ దినములో చేయవలసినటువంటి ప్రయాణాలు తండ్రి అన్నీ ఉన్నాయి. మీరే సహాయకుడిగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. చిన్న బిడ్డలందరూ ప్రభావ నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని మీరు హెచ్చరిస్తూ ఉండగా గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, రాత్రికాల వేళలో దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో చేరి ప్రప్రదంగా ఆయన ప్రార్థించటానికి, పాటలు పాడటానికి, ఆయన వాక్యాన్ని చదవటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి దేవాతి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. ఈ దినం, ఈ సమయం చూడలేక అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ అలాంటి వారి సంఖ్యలో మనల్ని చేర్చక, అటు స్థితి దేవుడు మనకి ఇవ్వక, సజీవులుగా దేవుడు మనందరినీ ఉంచాడు. అలాగే ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు అంటాడు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది అనే మాట మనం చదువుతాం. నిజమే, సజీవుడైనటువంటి దేవుడు సజీవంగా ఉంచాడు. అటు సజీవుడైనటువంటి దేవుని పాదాలు పట్టుకొని స్మరిస్తూ ఆయనను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు అవకాశాలను లేక ఆయుష్ను, ఆరోగ్యాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని మాటలు ఇందులో చక్కగా మనకు కనపడుతున్నాయి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు దేవుడు ఎవరు అని మనం గమనిస్తే, దేవుడు చూసేవాడు,
దేవుడు చూసేవాడు. అందుకే హాగరు ఒక చక్కటి మాట దేవునికి పెట్టింది, పేరు పెట్టింది, అయ్యా నీవు చూచుచూ ఉన్న దేవుడవు. ఆయన చూస్తూ ఉన్నవాడు, చూసేవాడు, చూస్తూ ఉన్నవాడు. ఆదికాండ గ్రంథంలో కూడా మనం చదివితే ప్రతి దానిని దేవుడు సృష్టిని తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చూసెను, ఆయన చూస్తూ ఉన్నవాడు. దేవుడు చూసెను, అది మంచిదని దేవుడు చూసెను. లేకపోతే దేవుడు చూసేవాడు, చూస్తూ ఉన్నవాడు. ఆనాడున్న లోకాన్ని చూసినవాడు, నేడున్న లోకాన్ని చూస్తూ ఉన్నవాడు, రాబోతున్నటువంటి లోకాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నవాడు. మనం ఒక్క పర్యాయం మాత్రమే మనం చూడగలం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలోనే, ఆ కాలపు పరిమితిలోనే మనం చూడగలం. కానీ దేవుడు అన్ని వేళలా అన్నిటినీ ఏకకాలములో, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని ఏకకాలములో చూడగలిగినటువంటి వాడు దేవాతి దేవుడు. ఆయన సార్వభౌముడు. అందుకే సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వము వ్యాపించినటువంటి వాడు. ఏ స్థలములోనైనా ఎక్కడైనా ఏకకాలములో చూడగలిగినటువంటి వాడు దేవాతి దేవుడు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం, లేక తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని మాత్రమే చూడగలం, కానీ ఆయన అన్నిటినీ అంతటా చూడగలిగినటువంటి వాడు. అలాగైతే ఆనాడున్నటువంటి లోకాన్ని దేవుడు చూశాడు. ఫస్ట్ది మనం గమనిస్తే భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయింది. ఏమి చెడిపోయింది అంటే భూలోకము చెడిపోయింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు మొదటి 5 అధ్యాయాలలో చక్కటి సందేశాలు, చక్కగా మానవుని ఉత్పత్తి లేక ఆయా స్థలాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే దేవుడు వర్ధిల్లుతూ ఉండగా, దేవుని బిడ్డలైనటువంటి వారు వర్ధిల్లుతూ ఉండగా, సంతానం వర్ధిల్లుతూ ఉండగా, దేవుడు ఈ చక్కగా చూస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా మానవుడు చెడిపోతూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో మనం చదివితే భక్తులైనటువంటి వారు చాలా వృద్ధిలోనికి వచ్చారు. చాలా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నటువంటి వారిగా వారు ఉన్నారు. 31 హానోకుని గురించి మనం చదవవచ్చు, మెతుషేలను గురించి మనం చదవవచ్చు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుణ్ణి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఒక్క మాట సహాయకరంగా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. హానోకు దినములని 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు భక్తుని గురించి ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు దేవునితో నడిచిన తర్వాత, దేవునితో నడుస్తూ ఉన్న హానోకు భక్తుణ్ణి మనం ఇక్కడ గమనిస్తాం. దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడుస్తూ ఉన్నటువంటి హానోకును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని తీసుకొని పోయాను. దేవునితో పాటు దేవుడు తీసుకొని పోగా అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే లేకపోయాను కదండి. అలాగే ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు ఆ అధ్యాయాలలో మనము గమనించవచ్చు కదండి. మరలా 6వ అధ్యాయంలోనికి వస్తే భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉంది కదండి. ఎలాగూ చెడిపోయింది అంటే 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా
చూసి, యెహోవా చూసి, ఆయన చూసేవాడు, చూస్తూ ఉన్నవాడు, ఆయన చూస్తున్నటువంటి వాడిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది, చెప్ప శక్యము కానటువంటి వాటిగా ఉంది. మానవుడు విస్తరిస్తూ ఉన్నాడు. మానవుడు ఎంతగా విస్తరిస్తూ ఉన్నాడో అంతగా పాపం ఎక్కువైపోతూ ఉంది. పాపం కూడా విస్తరిస్తుంది. మానవుడు విస్తరిస్తూ ఉన్నాడు, పాపం కూడా విస్తరిస్తూ ఉంది. అందుకే నరుల చెడుతనం అంట భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతా కేవలం కేవలం ఎలా కనపడుతుందంటే చెడ్డదిగా కనపడుతూ ఉంది. మానవుని అంతరంగములోనికి చూడగలిగినటువంటి వాడు దేవుడు. ఎవరు మానవుని అంతరంగాన్ని కనిపెట్టేవారు లేరు కానీ ఈనాడు స్కానింగ్లు వచ్చాయి, లేక ఏవేవి వచ్చాయి, కానీ అవి ఊరికి అవి చూపించగలవు, కానీ దాన్ని గ్యారంటీగా చెప్పే స్థితిలో లేదు. కానీ దేవుని చూపు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మానవుని అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని అలాగే ఉంచి ఒక చక్కటి 139వ కీర్తన అనుకుంటా ఒక మాట మనం చదివితే అక్కడ దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడో మనం గమనించవచ్చు. 16వ వచనమైన 139వ కీర్తనలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, దేవుడు అన్నాడు లేక భక్తుడు అన్నాడు, అలాగూ ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే ఆయన భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. మానవుడైన లేక భక్తుడైనటువంటి దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. మానవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతుంది మానవునికి, భక్తునికి అంటే భయమును ఆశ్చర్యమును పుట్టుచూ ఉన్నవి. మానవుని ఈ ఆకారం శరీరముతో కప్పబడింది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ శరీరం తీసి చూస్తే ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను దేవుడు ఆ సృష్టిలో లేక మానవుని మన దేహంలో ఆయన ఉంచాడు. ఎన్నో అవయవాలు విలువైనటువంటి వాటిని దేవుడు పెట్టాడు కదండి. వీటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే కదండి. నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచూ ఉన్నవి కదండి. 16వ వచనం చదవండి. 16వ వచనంలో కూడా మనం చదివితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తూ ఉంటే భక్తుడు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన, అది వర్ణించడానికి కూడా వీలు ఉండదు కదండి. తల్లి గర్భములో పిండమునై ఉండగా దేవుడు మనములను చూశాడు. నీ కన్నులు నన్ను చూసెను కదండి. తల్లి గర్భములో చూడటానికి వీలు లేదు, కానీ మానవునికి అది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయన చూస్తూ ఉన్నవాడు, చూసేవాడని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపటి దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు చూసేవాడు, దేవుడు చూస్తూ ఉన్నవాడు. అలాగైతే ఆనాటి మానవునైనా నేటి మానవులనైనా దేవుడు
చూస్తూ ఉన్నవాడు, చూసేవాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే మానవుణ్ణి దేవుడు చూసినప్పుడు మానవుడు చెడిపోయి ఉన్నాడు. ఎంత భయంకరంగా మానవుడు చెడిపోయాడు అని మనం చదివితే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథములో మనకు సహాయకరంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనములో ఘోరమైన కార్యాలు దేశములో జరుగుచూ ఉన్నవి. ఘోరమైన కార్యాలు మనము కొన్ని విషయాలను మనము చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, లేక ఈ మాధ్యమాలలో మనము చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి కార్యాలు లోకములో జరుగుతూ ఉన్నవి కదండి. ఒక్కొక్క విషయాలను మనము చదువుతూ, వింటూ, గ్రహిస్తూ ఉన్నప్పుడు ఇంత భయంకరమైనటువంటి కార్యాలు లోకములో జరుగుతున్నవా, వాటిని మనము ఎలాగన్నట్లుగా మనం చూస్తాం. మన ప్రక్కనే ఉంటాం కానీ ఆ భయంకరమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అయితే లోకములో, దేశములో, ప్రపంచములో, గ్రామంలో దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, ఇంకా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏముందంటే కదండి, ఘోరమైన కార్యాలు లోకములో జరుగుతూ ఉన్నాయి, భూమి మీద జరుగుతూ ఉన్నాయి. మానవుడు అలాగు చేస్తూ ఉన్నాడు. అదే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనములో అల్పులేమి ధనులేమి కదండి, అందరూ మోసముతో నింపబడ్డారు అనేటువంటి మాట మనం గమనిస్తాం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, పేదవాడి మొదలుకొని ధనవంతుడి వరకు, విద్య లేనటువంటి వాడిని మొదలుకొని అధికమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాడు మొదలుకొని అందరూ అంటే తారతమ్యము లేకుండా, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యము లేకుండా, పిల్లవాడు వృద్ధుడు అనేటువంటి తారతమ్యము లేకుండా అందరూ కదండి, అందరూ మోసముతో నింపబడ్డారు. ఆనాడైనా నేడైనా కదండి, మానవుని స్థితి అదే కదా. అలా మానవుల దగ్గరికి మనం వస్తే అటు మానవుని రక్షించటానికి, అటు మానవుని తన యొద్దకు తీసుకుని రావటానికి దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఆయన వచ్చాడు. కదండి, లోకాసు వార్తలో మనం చదువుతాం కదా, ప్రభువారు లోకములోనికి వచ్చినప్పుడు పశువుల పాకలో ఆయన పెట్టినప్పుడు, పరుండబెట్టినప్పుడు పరలోక సమూహం, దేవదూతల సమూహం భూమి మీదికి దిగి వచ్చి ఒక చక్కటి పాట వారు పాడగలుగుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము లేని మానవునికి సమాధానాన్ని అనుగ్రహింపజేయటానికి, శాంతినివ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు లోకములోనికి వచ్చాడు. అంటే భూలోకానికి ఆయన వచ్చాడు. మనము చదివినటువంటి మాట కూడా అదే, భూలోకం కదండి. భూలోకం ఎలా ఉంది అంటే చెడిపోయి ఉంది. మనము 4వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. లేవియాకాండం 4వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. అలాగైతే పాప పరిహారార్థ బలి ఇవ్వటానికి, పాపం చేసినటువంటి మానవుని, అలాగూ ఒక పవిత్రమైనటువంటి పశువును ఏదైనా దాన్ని మనం ఇవ్వాలి. మనకు బదులుగా అది మరణించాలి, అది మనకు బదులుగా బలి అర్పణ చేయాలి, పాప ప్రోక్షణ అందించాలి. అలాగైతే క్షమాపణ రావాలి అంటే ఏదో ఒకటి మనం సమర్పించాలి. అలాగైతే వీటన్నీ కాదు కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే పరిశుద్ధుడిగా మానవుని పాపాన్ని పరిహరించటానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆ పాప పరిహార్థ బలిని ఆయన ఇచ్చాడు, మరలా వెళ్ళిపోయాడు, మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. త్వరగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే భూలోకమును దేవుడు చూశాడు. భూలోకమును దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. రెండో మాట చదువుదామండి. లూకాసు వార్త
16వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22, 23 వచన. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదవండి. 3వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. దేవునికి స్తోత్రం. దేవుడు భూలోకాన్ని చూశాడు. రెండవ మాటగా మనం గమనిస్తూ ఉంటే, చదువుతూ ఉన్నప్పుడు 16:23లో లూకా సువార్తలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి. ఇక్కడ కూడా చూశాడు, చూస్తూ ఉన్నాడు. లేకపోతే ఇక్కడ ఒక లోకం కనపడుతూ ఉంది. మొదటిది భూలోకం. 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకాన్ని దేవుడు చూశాడు. లేకపోతే రెండవదిగా ఇక్కడ మరొక లోకం కనపడుతూ ఉంది. అది ఏ లోకం అంటే పాతాళ లోకం. పాతాళములో బాధపడుచు, పాతాళం కనపడుతూ ఉంది. ఇక్కడ పాతాళపు లోకం కనపడుతూ ఉంది. ఈ పాతాళములో ఎవరు ఉంటారు అంటే, మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి వారు ఉంటారు. దుష్టులు, దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోతారు. దుష్టులు, దుర్మార్గులు, దేవునికి దూరంగా ఉండేవారు, దేవుని దగ్గరికి రాకుండా అనేక మంది దైవజనురాళ్ళు ఇలాగూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభును నమ్మండి, నమ్మితే రక్షణ, పరలోకం ఉంది, నమ్మకపోతే నిత్య శిక్ష ఉంది అని లోకంలో ఉన్న మానవునికి ప్రకటిస్తూ ఉంటే, వింటూ కూడా మాకు అవసరం లేదులని త్రోసివేసేవారు, నిర్లక్ష్యంగా చూసేవారు, నిర్లక్ష్యంగా వారిని ఎగతాళి చేసేవారు లేరా అంటే చాలా మందే ఉన్నారు. అలాగైతే అలాంటి వారు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అంటే, వారికంటూ ఒక లోకాన్ని దేవుడు నిర్మించాడు. అదే పాతాళపు లోకం. పాతాళంలో అతడు బాధపడుచు. ధనవంతుడు, ఇక్కడ పేద లాజరును మనం గమనిస్తాం, కృపలతో ఉన్నాడు. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, దాటి వెళదాం. లేకపోతే ధనవంతుని స్థితి ఇక్కడ ఎక్కడ ఉంది అంటే పాతాళములో ఉన్నాడు. లాజరును రోజు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్న భక్తి అతనికి అర్థం కాలేదు. ఆయనలో ఉన్న దేవుడు అతనికి అర్థం కాలేదు. ఆయనలో ఉన్న విశేషమైనటువంటిది అతనికి అర్థం కాలేదు. అర్థం కాకపోగా అతను ఎన్నో విధాలుగా ఏదో చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడు అర్థమయ్యింది అంటే పాతాళంలోనికి వచ్చిన తర్వాత లాజరు పరిస్థితి అర్థమయ్యింది కదండి. ఆ 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి అంట. పేరు లేదు కానీ, పేరు ఉంది కానీ కదండి. ఇక్కడ ఆయనకి ఏం పేరు పెట్టారు వారు అంటే దరిద్రుడు కదండి. ఆ దరిద్రుడు కూడా చనిపోయి అలాగైతే 20వ వచనంలో అంటాడు కదా, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లాజరు పేరు ఉంది కానీ ఆయనకు ప్రజలు పెట్టిన పేరు ఏంటంటే దరిద్రుడు కదండి. ఆ దరిద్రుడు కూడా చనిపోయి అంటాడు. పాపము లేకుండా చనిపోతే ఎవరికైనా పరలోకమే కదండి. రోగముతో పరలోకం చేరవచ్చు. యేసు ప్రభువును నమ్మి భయంకరమైనటువంటి రోగముతో మరణిస్తే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అలాగైతే పాపములో మరణిస్తే పరలోక రాజ్యం ఉండదు. ఒక భయంకరమైనటువంటి రోగికైనా పరలోక రాజ్యం ఉంది, కానీ పాపములో ఒక ధనవంతుడు కావచ్చు,
ఎవరైనా కావచ్చు, అటు వానికి పరలోక రాజ్యం లేదు లేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ భూలోకం, రెండవది పాతాళ లోకం. ఎవరు ఉంటారు అంటే మనం చదువుకున్నాం కదా, దుష్టులు, దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోతారు. పాతాళ లోకం ఉంది, అది భయంకరమైనటువంటి లోకం. అక్కడ ఎవరు ఉంటారంటే పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది అని అంటాడు బైబిల్ గ్రంథం. పాతాళం వెళ్ళినవాడు మరి ఎన్నడూ తిరిగి రాడు, మరి ఎన్నడూ తిరిగి రాడు, మరి ఎన్నడూ తిరిగి రాడు కదండి. అలాగైతే భూలోకాన్ని మనం చూస్తూ ఉన్నాం, పాతాళంలో మనం చూస్తూ ఉన్నాం, పాతాళ లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో చెడిపోయినటువంటి వారు ఉన్నారు, ప్రభువు నమ్మనటువంటి వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. అట్టి వారు మరణిస్తే వారి స్థితి, వారు ఎక్కడ ఉంటారు అంటే పాతాళములో ఉంటారు. పాతాళములో ఏమి ఉంది, ఏమి ఉంది అని మనం గమనిస్తే కదండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, కేకలు ఉన్నాయి. అదే అధ్యాయుడు మనం చదవచ్చు. బాధ ఉంది, వేదన ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి, అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి కదండి. ఎన్నో విషయాలు ఈ ఈ 16వ అధ్యాయంలో మనం చదవచ్చు. నెమ్మది లేని స్థితి, నెమ్మది లేని స్థితి. అలాగైతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగైతే దాటి వెళదాం. మూడవదిగా మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక, అపోస్తుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో నుండి రెండవ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నామండి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాటను మనం చదువుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి ఆమేన్. స్తోత్రం. ఇక్కడ కూడా ఒక లోకం ఉంది కదండి, ఒక ప్రపంచం ఉంది, ఒక లోకం ఉంది. ఏమిటి ఆ లోకం అంటే పరలోకం. పరలోకం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఏం చేస్తాడు అంటే కూర్చుండబెట్టెను. కూర్చొని సమాధానముతో ఉన్న లోకములో, దేవుని ప్రపంచములో, దేవుని పరలోకములో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే కూర్చుండబెడతాడు. భూలోకములో ప్రశాంతత లేదు, నరకములో పాతాళములో ప్రశాంతత లేదు. మానవునికి ఎక్కడ ప్రశాంతత, మానవునికి ఎక్కడ నెమ్మది, మానవులకు ఎక్కడ కూర్చుంటారు నెమ్మదిగా అంటే పరలోకములో కూర్చుంటారు. మూడు విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేశాం, లేక ధ్యానం చేశాం. ఆదికాండములో 6వ అధ్యాయంలో భూలోకాన్ని మనం చూసాం. రెండవది లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో పాతాళాన్ని మనం చూసాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పరలోకాన్ని మనం చూసాం. అలాగైతే భూలోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. రెండవ లోకములో, పాతాళములో పాపము చేసిన వారు జీవించే స్థలం, యాతన పడే స్థలం పాతాళం. ఈ రెండిటిని మించి, ఈ రెండిటిలో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. అలాగైతే ఎక్కడ నెమ్మది ఉంది అంటే పరలోకం. పరలోకములో ఎవరు ఉన్నారు అంటే ప్రభువు ఉన్నాడు. వేల కొలదిగా దూతలు ఉన్నారు. ప్రభు ఉండే స్థలములో ప్రసన్నతతో నింపబడింది. ప్రసన్నతను ఆయన తేజోమయుడు.
సూర్యుడు లేడు, చంద్రుడు లేని రాజ్యం పరలోకం. మనకు ఒక 2 నిమిషాలు లేక 1 నిమిషం కరెంటు పోతే తట్టుకోలేం, వెలుగు లేకపోతే మనం తట్టుకోలేం. కానీ సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా ఉండే స్థలం ప్రభువే ప్రకాశవంతమైనటువంటి వాడు. ప్రకాశవంతం ఆ వెలుగు ద్వారా అనేకులు అక్కడ ఆ వెలుగు ద్వారా నింపబడుతూ ఉంటారు. భూలోకం, పాతాళలోకం, పరలోకం 3 విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం వ్యక్తిగతంగా మీరు ఆలోచిస్తే, ధ్యానం చేస్తే అనేక విషయాలు మనకి ఇక్కడ కనపడతాయి కదండి. అలాగే ఆఖరిగా ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఈ మాట అలాగే ఉంచి ఎఫెసీ పత్రిక 2:7 అలాగే ఉంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఒక చక్కటి మాటను దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. దేవుడు మానవునికి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఏదైనా చిన్న తప్పు చేస్తే లోకములో, భూమి మీద, గ్రామాలలో చిన్న తప్పు చేస్తే నువ్వు ఇలాంటి వాడివా అని ఎప్పుడో చేసిన పాపాన్ని కూడా, ఎప్పుడో చేసిన తప్పును కూడా ఎత్తి చూపించేది లోకం. వాడు కూర్చున్నా, నడుస్తూ ఉన్నా వాడు ముందు అనేవారు, వాడు వెనక అనేవారు. వాడు వింటూ ఉన్న వాడిని అవమానించాలని, ఆ వ్యక్తిని అవమానించాలని, నువ్వు ఇలాంటి వాడివిరా, చిన్నప్పుడు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ పాపం చేశావు, నువ్వు మంచివాడివా అని దెప్పిబొడిసేవారు, అసహించుకునేవారు ఈ లోకంలో ఉన్నారు. సమాధానం లేని స్థితి లోకంలో ఉంది. కానీ ప్రభు అన్నాడు ఆయనతో పాటు ఆయన కూర్చుండ పెట్టే అనుభవం కదండి. ఎవరికి ఈ గొప్ప అనుభవం ఉంటుంది అని మనం గమనిస్తే దేవాది దేవుడు ఒక్క మానవునికి మాత్రమే ఇవ్వగలడు. ఆ మానవుడు ఎవరు, ఆ మనిషి ఎవరు అంటే యేసు ప్రభువును నమ్మిన వారికి మాత్రమే ఇంత గొప్ప భాగ్యం ఉంది. నమ్మని వానికి లేదు భాగ్యం, నమ్మని వానికి లేదు. కానీ నమ్మిన వానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అందుకే ఒక చక్కటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనం మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ అనుభవం ఎవరికైతే ఉందో, ఈ అనుభవం, ఈ ఒప్పుకోలు ఎవరికైతే ఉందో అటివారు దేవా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అంటే దేవుడు ఈ లోకంలో ఎంత దరిద్రంగా బతికినా, ఎంత హీనంగా బ్రతికినా, జీవించినా, ఎవరు లెక్క చేయకపోయినా, లేక ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక పాపి రక్షించబడితే, ఒక పాపి ఈ అనుభవంలోనికి రాగలిగితే, దేవా నేను పాపిని అని దేవుని సన్నిధిలో ప్రణమిల్లితే, ప్రాధేయపడితే, ఆ పాపములో ఉన్నటువంటి పాపిని ఏం చేస్తాడంటే యేసు ఆయన రక్తము చేత మనమును కడిగి పవిత్రపరిచి పావనపరిచి ఆయన దగ్గర కూర్చుండబెడతాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలేమో
కదండి. అనుభవం లేదు కానీ, కూర్చునే అనుభవం లేదు కానీ, ఒక పాపికి ఒక పాపికి అరే నువ్వు ఇలాంటి వాడివిరా అని అని ఆ అతన్ని అతన్ని ఎంతో బాధపరిచి ఉండవచ్చు కానీ లోకంలో అతన్ని అలాగ చేయవచ్చు కానీ దేవుడు అలాంటి వానికి అలాంటి వానికి దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంటే కదండి, ఆయనతో పాటు కూర్చుండబెట్టే అనుభవాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు కదండి. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి మాట, ధ్యానిస్తూ ఉన్నటువంటి మాట, భూలోకాన్ని మనం చూసాం. భూలోకంలో పాపులు ఉన్నారు. పాపము చేసినటువంటి వారు పాతాళంలో ఉంటారని లోకాసు వార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే పాపము చేసిన వారు పాతాళములో ఉంటారు. పరలోకంలో ఎవరు ఉంటారంటే యేసు ప్రభువు నమ్మిన వారు ఉంటారు. అక్కడ కూర్చునే అనుభవం, ప్రభుతో పాటు కూర్చునే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఈ 3 లోకాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన ముందు పైన పరలోకం ఉంది, మధ్యలో భూలోకం ఉంది, భూమి కింద పాతాళం ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థితిలో ఉండాలో, ఎక్కడ మనం నెమ్మది పొందాలో, ఎక్కడ ఉండాలో మనం ఇక్కడే నిర్ణయించుకొని, ఒకవేళ అలాగ నిర్ణయించుకుంటే దేవునికి స్తోత్రం. దేవుడు తన సింహాసనము తనతో పాటు కూర్చునే అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవునికి మనము నిండారుగా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉంటారు. ఒకవేళ లేని అనుభవం ఉంటే నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. దేవా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు, నన్ను నీ రక్తముతో కడుగయ్యా అని చిన్న మాట ఆయన సన్నిధిలో చేరి మోకరిల్లి మీరు మనమున్న స్థలములోనే చిన్న మాట ప్రార్థన చేయగలిగితే దేవుడు రక్షిస్తాడు. దేవుడు రక్షించటమే కాదు, పాపాన్ని క్షమించి దూరం చేసి పవిత్రుడిగా చేస్తాడు. ఆయన రక్తంతో కడిగి పవిత్రుడిగా చేస్తాడు. ఆయనతో పాటు పరలోకములో కూర్చుండబెట్టే అంత గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడే ఆయనతో పాటు కూర్చుండబెట్టే అనుభవాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఈ ప్రాతకాలపు వేళలో ప్రియమైన దైవ జనాంగమా, యేసు వైపు చూసుచు అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నా, ప్రతిదినం అనుదినం వాక్యాన్ని వింటున్నా ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ, ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు వినిపిస్తున్న, భారము కలిగి బాధ్యత కలిగి పరిచర్యలో కొనసాగుతున్న దైవజనులు అయ్యగారు ధనరాజు అయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, మీకందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనాలండి. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యము నిశ్చితివి. నీకేమి చెల్లింతు, నా ప్రాణమార్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమార్పింతు. అది ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఈ 12 రాష్ట్రాలలో కఠినమైన మత మార్పిడి చట్టాలు అమలవుతున్న రాష్ట్రాలలో అది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో హరిద్వార్లో మనకు దైవజనుడు విల్సన్ సింగ్ గారు అనే స్నేహితులు ఉంటారు. ఒక ఆదివారము ఆరాధన జరుగుతున్న వేళ ఒక గుంపు ముష్కరుల మూక దొమ్మి చేయుటకు, విధ్వంసం చేయుటకు ఆడవారిని, స్త్రీలను సైతము
వృద్ధులను సైతము విచక్షణ లేకుండా కొట్టి బాధ పెట్టడానికి, వారిని దోచుకోవటానికి వారి మీద పడిపోతారు. అయలారా అమలారా, మనము 40 దినముల ఉపవాసములో ఈరోజు 4వ దినము. ఒక పూటైనా ఉపవాసం ఉందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. రండి, మన మధ్యలో గ్రేస్ మనోరంజనమ్మ గారు ఉన్నారు. నిన్న వాక్యమును బట్టి పాతాళము నెమ్మది లేని, ఎవరు ఎప్పుడు తిరిగి రాని ప్రదేశములో తప్పించుకొని యేసు నామములో రక్షణ పొందుకొని, యేసు రక్తములో విమోచన పొందుకొని నిత్య శాశ్వత నెమ్మది కలిగిన రాజ్యములో ప్రవేశించాలంటే యేసు రక్తమే, యేసు నామమే ఒక మార్గము. అయితే విన్న వాక్యమును బట్టి 12 రాష్ట్ర కఠినమైన నిబంధనలు, మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. మనము ప్రార్థన చేద్దాము.